హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇప్పుడు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. తమ్ముళ్ళలో చూసుంటారు, డిజిటల్ డ్రాప్ షిప్పింగ్ ఛాలెంజ్ అనేది చేయాలనుకుంటున్నాను. అంటే ఈ మంత్ ఎండ్ అవ్వడానికి ఆల్మోస్ట్ మనకు ఒక 10 డేస్ పాటు టైం అనేది ఉంది. నవంబర్ అల్లా అంటే ఒక ఛాలెంజ్, అంటే డిజిటల్ ప్రోడక్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నాను, ప్రోడక్ట్ పేజ్ ఎలా తయారు చేశాను, ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను థియరిటికల్గా చెప్పా. అయితే అది నేను ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని ఎలా ప్రోడక్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ పేమెంట్ పేజ్ రిలేటెడ్గా ఎలా క్రియేట్ చేయాలి, ల్యాండింగ్ పేజ్ రిలేటెడ్గా ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఒకటి మొత్తం A to Z అనేది తయారు చేసి నేను ఎలా సేల్ చేస్తున్నాను ఏంటి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అని చెప్తా. ఓకే, అంటే ఆల్రెడీ మీరు చెప్పారు కదా, కోర్స్ రిలేటెడ్గా చేశారు కదా, మరి ఇది దేనికోసం అని అడిగినట్లయితే మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా, మీరు ప్రాక్టికల్గా అయితే చూడలేదు కదా, అంటే ప్రాక్టికల్గా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది చూశారు. నేను ఆ ప్రోడక్ట్ తీసుకొని మొత్తం A to Z సెటప్ చేసి సేల్స్ ఎన్ని వచ్చాయి, ఒక ఛాలెంజ్ లాగా అనమాట. అంటే డిజిటల్ ప్రోడక్ట్ యొక్క బిజినెస్ ఎంత బాగుంది అనేది మీలో చాలామందికి నిజంగా తెలియదండి. దాని యొక్క వెయిటేజ్ ఎలా ఉంది ఏంటనేది కూడా ఎవరికి కూడా తెలియదు. అది నేను చేసి మీకు చూపిస్తాను. జస్ట్ 10 డేస్. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారంటే నేర్చుకోండి. ఓకే, ప్రాక్టికల్గా డౌట్స్ అనేది అడగండి కామెంట్ సెక్షన్లో. ఖచ్చితంగా దాని రిలేటెడ్గా నేను చెప్తాను ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది. ఓకే, అండ్ మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, ఈ 10 డేస్ పాటు చాలా అత్యద్భుతంగా నేర్చుకోండి. నేను అంటే డిజిటల్ ప్రోడక్ట్ ఎలా అయితే ఒకటి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏంటంటే నేను ఏ డిజిటల్ ప్రోడక్ట్ తీసుకున్నానో చెప్పను. ఓకే, ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ అనేది పెరిగిపోతే సేల్ ఏదైతే ఉందో, అంటే ఒక 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు పడింది కాస్త 200 రూపాయలు, 300 రూపాయలు పడిపోయింది అనుకోండి, అది వేస్ట్ కదా. అంతే కదా, అది నేను చెప్పాలని అనుకోవట్లేదు. నేనేం చెప్తాను అంటే డిజిటల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, పిక్సెల్స్ని యాడ్ క్యాంపెయిన్, సేల్స్ క్యాంపెయిన్ ఎలా సెట్ చేయాలనేది చెప్తాను. ఓకే, అండ్ ఇక్కడ కూడా చూసుకోవద్దు, ఇది మన వైజాగే, అంత బ్యూటిఫుల్ నేచర్ రిలేటెడ్గా ఉంటుంది కదా. ఓకే, అర్థమైందా? అంటే ఒక ప్రోడక్ట్, డిజిటల్ ప్రోడక్ట్ యొక్క అసలు చాలా వరకు డెప్త్ తెలియదు. తెలుగులోని మీరు ఏదేదో చూసి అనుకుంటున్నారు చాలామంది. ఫేస్బుక్ అంటే ఇలానే మార్కెట్ చేయాలి డిజిటల్ ప్రోడక్ట్ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ డిజిటల్ ప్రోడక్ట్ మాత్రం అలాగే కాదు, అంటే ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్ ద్వారా మాత్రం అనుకుంటారు. అది ఆర్గానిక్గా చేయొచ్చు, ఫేస్బుక్ పిక్సెల్ని క్రియేట్ చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బులు ఇచ్చి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ 10 డేస్ పాటు నేను A to Z అనేది నేను పూర్తి స్థాయిలో మీకు వివరిస్తాను. ఇది ఎవరు కూడా మిస్ అవ్వద్దు, దయచేసి చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఇందులో ఈ ఛాలెంజ్లో ఏది మిస్ అయినా కూడా డే 1 ఏం చేశాను, డే 2 ఏం చేశాను, డే 3 ఏం చేశాను, ఇవంతా కూడా నేను స్టెప్ బై స్టెప్ అనేది కూడా నేను పూర్తి స్థాయిలో వివరిస్తాను. అండ్ షూటింగ్ ఒకవేళ ఇలాగే క్రియేట్ చేయడానికి నాకు ఇబ్బందిగా అనిపిస్తే ఈ కెమెరాను మోయలేకపోతున్నానబ్బా. నేను మొబైల్తోనే షూట్ చేస్తాను అనమాట. ఏం చేశాను, ఎలా చేశాను, డే 1, డే 2, డే 3 అనేది ఒక డిజిటల్ ప్రోడక్ట్ అనేది చాలా బెనిఫిట్. ఎంత బెనిఫిట్ అంటే అసలు మన మాటల్లోని చెప్పలేమన్నమాట, అంత బెనిఫిట్ అయితే ఉంది. ఓకేనా, ఐ మీన్ అంటే ఒక డిజిటల్ ప్రోడక్ట్ ఇంటర్నేషనల్లో మార్కెట్ చేయొచ్చు, ఇండియన్ వైడ్గా మార్కెట్ చేయొచ్చు, రీజనల్ అంటే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ ఇలా కూడా మనం మార్కెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి చాలా బెనిఫిట్ అయితే ఉంది. నేను చెప్తాను, దాని తర్వాత మీరు ఎలా చేయాలనేది అది పూర్తిగా మీ ఇష్టమే. నేను ఏ ప్రోడక్ట్ తీసుకున్నాను అనేది మాత్రం దయచేసి చెప్పను, కానీ ఏ రిలేటెడ్గా చేస్తాను అది. నెక్స్ట్ ఏంటంటే ఈ 10 డేస్ పాటు నాకు సేల్స్ ఎలా వస్తున్నాయి, నేను ఎలా మార్కెట్ చేస్తున్నాను, ఏమీ దాచకుండా, ఓకే, ఏమీ దాచుకోకుండా నేను చెప్తాను. డిజిటల్ ప్రోడక్ట్ యొక్క ఇన్డెప్త్ ఎలా ఉంటుంది, ఏంటి డబ్బులు ఎలా వస్తుంది, ఎంత స్పెండ్ అయ్యింది, ఎంత నాకు ప్రాఫిట్లు వచ్చాయి, ప్రతిదీ కూడా. మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు నేర్చుకోవడానికి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ. రేపు నుండి మన ఛాలెంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.